ఉన్నాయో ఇళ్ళు కానీ, విద్య కానీ, వైద్యం కానీ ప్రతి ఏరియాలో కూడా అన్నిటినీ కూడా ప్రజల అవసరాలు తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక గతంలో 5 సంవత్సరాల కాలంలో సౌత్ మోపూరికి మనం ఏం చేశాము అన్నటువంటి విషయాన్ని తెలియజేయాలి మీకు. అంటే అంతకుముందు శ్రీధర్ రెడ్డి ఉండగా ఎటువంటి పనులు జరగకపోయినా కూడా గత 1 సంవత్సర కాలంలోనే మనం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామంలో 26 కోట్ల వ్యయంతో గ్రామ సచివాలయం నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 26 లేదన్నా, మొత్తం వ్యయం మొత్తం సచివాలయంతో పాటు మిగతా అన్ని కూడా. ఇక క్రిందటి సంవత్సరంలో 35 లక్షలతో మెయిన్ రోడ్డు డ్రైన్ల నిర్మాణం, 26 లక్షలతో బీసీ హాస్టల్ అభివృద్ధి, శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు, హరిజనవాడలో మండపం యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక రాష్ట్రంలో సర్కారు ఏదైతే మన ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం మనం చేసినటువంటి పనులు గ్రామస్తుల అభ్యర్థన మేరకు 2023 నవంబర్లో అన్నగారు ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత సాగునీటి అవసరాల కోసం కనుపూరు కాలువ నుండి నీటిని విడుదల చేయడం, కనుపూరు కాలువలోకి నీటిని విడుదల చేయడం జరిగింది. ఫలితంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరడం, ప్రయోజనం చేకూరడం మనం చూశాం. ఇక సీఎం గారు ప్రారంభించినటువంటి నేతన్న నేస్తం పథకం కానీ, స్థానిక నేత వృత్తుల ప్రయోజనాల్లో నేతన్న నేస్తం పథకం కింద స్థానిక నేత వృత్తుల స్థానిక ప్రజలందరూ కూడా ప్రయోజనం పొందినటువంటి విషయం. పాఠశాల అభివృద్ధి కోసం రూపొందించినటువంటి నాడు నేడు పథకం కింద స్థానిక వాణిశ్రీ ప్రభుత్వ పాఠశాల ఓ ప్రైవేటు స్కూలు మాదిరిగా ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులతో తీర్చిదిద్దడం అది ప్రభాకర్ రెడ్డి అన్న వల్లనే సాధ్యమైందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అమ్మ ఒడి నాడు నేడు పథకాల వల్ల స్థానిక బాలబాలికలకు సౌకర్యాలతో పాటు విద్యా ప్రమాణాలు అన్న చెప్పినట్టుగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అందరూ కూడా మన దేశ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక వచ్చే 5 సంవత్సరాల కాలంలో సౌత్ మోపూర్కి ఏం చేస్తామన్నటువంటి విషయం కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సమీప గ్రామ విద్యార్థుల కోసం ఇక్కడ ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిగ్రీ కాలేజ్. ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం మనం ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నాం. నెల్లూరు పార్లమెంటు జిల్లాని ఎలా అభివృద్ధి చేస్తామన్నటువంటి దాంట్లో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రాంతానికి ఏం చేస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి. వాగ్దానం మేరకు మొగళ్ళపాలెం గ్రామంలో 150 ఎకరాలు ఆల్రెడీ అలాట్ చేసి ఉంది, అవైలబిలిటీలో ఉంది. దానికి 300 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో విశాలమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక వెంకయ్య స్వామి గుడి దగ్గర మొగళ్ళపాలెం వెళ్ళడానికి ఉపయోగపడుతున్న కనుపూరు కాలువ వంతెనకు మరమ్మతులతో కొత్త రూపం అన్నగారు సృష్టిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇప్పుడు మరమ్మతులు అవసరమవుతాయి కాబట్టి ఈ యొక్క ఖర్చును భరించి దాన్ని ఆధునీకరణ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, బీసీ కాలనీలోని కళ్యాణ మండపంలో ఆగిపోయిన 2వ అంతస్తు నిర్మాణం పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. టీడీపీ కాంట్రాక్టర్లు చేసినటువంటి నిర్వాహకం వల్ల పెండింగ్ లో పడినటువంటి మూలుమూడి కందమూరు రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించి ప్రధాన రహదారి నిర్మాణం ప్రారంభిస్తామని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. చేతి వృత్తిలో ఉన్న పద్మశాలీలు, దివ్యాంగుల కోసం ఇక్కడ ఒక పద్మశాలీలు అంటే బీసీలు, దివ్యాంగులు, బీసీలు పద్మశాలీలు, దేవాంగులు వీళ్ళందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన విధంగా 2 షెల్టర్లు రచ్చబండ మాదిరిగా, ఒకటి అరుంధతివాడలో, మరొకటి
దేవాంగపాలెంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. గిరిజన కాలనీలో మరో షెల్టర్ ని కూడా త్వరలో నిర్మిస్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మొగళ్లపాలెం అరుంధతివాడలో ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించి ఇంకా నిర్మాణంలో ఉన్న రోడ్లు, ట్రైన్ పనులు కూడా పూర్తి చేస్తామనని, అదే సమయంలో కలుజులమిట్ట గిరిజన కాలనీ రోడ్డు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అభివృద్ధి సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రౌడిజం అన్నా ఆడిన మాట తప్పడానికి, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా మళ్ళీ తిరిగి కొత్త అబద్ధాలు చెప్పేదానికి హామీలు నెరవేర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అభివృద్ధి కోసం అహర్నిశాలు, అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశాలు పాటుపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కూడా మీకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ తిరిగి మమ్మల్ని విజయపదం వైపు నడిపించి విజయోత్సవ సభకు మళ్ళీ సౌత్ మోపూరికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. పెద్దలు విజయసాయి రెడ్డి గారికి వేరే ఒక ప్రోగ్రాం కావాల దగ్గర ఉంది, ఆయన వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, అందరితో కలిసి మాట్లాడి ఇక్కడ స్థానికంగా మన సోదరులు కొంతమందిని కలిసి పార్టీలో చేర్చుకునేటటువంటి కార్యక్రమంలో పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొంటారు.